ఎందుకంత అసలు మీరు ఎందుకంత ఇరిటేట్ అవుతున్నారు? ఎందుకు ఇది చేస్తున్నారు? మాది స్ట్రైట్ క్వశ్చన్, సూటి ప్రశ్న ఒకటి. ఏమని? అప్పు చేయడం కరెక్టా కాదా మీరు చెప్పండి. అంటే మేము అప్పు చేస్తేనేమో తప్పు, మీరు అప్పు చేస్తేనేమో ఒప్పు. మేము అప్పు చేస్తేనేమో తప్పు, మీరు అప్పు చేస్తేనేమో ఒప్పు. అసలు మాకన్నా కనీసము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మీ 2014 నుంచి 19 అన్ని సగంలో వదిలిపెట్టిపోయిన అసమర్థత పాలన, పోలవరం సగం, రాజధాని సగం, టిడ్కో సగం, అన్ని సగం. విపరీతమైన పెండింగ్ బిల్లులు పెట్టిపోతున్నప్పుడు ఇవన్నీ కాక మాకు కోవిడ్ వచ్చింది. మీకు లేదు కదండి. ఈ ఇబ్బందులు ఏముండే చెప్పండి? ఏ ఇబ్బందులు లేకుండా అసలు ఎక్కడికి పోతుంది అని నిజం చెప్పాలంటే, ఇప్పుడు 2023-24 అండి, 23-24 మేము దిగిపోయిన సంవత్సరం. 2024-25 మీ సంవత్సరం, మీ మొదటి సంవత్సరం చూసుకుంటే మీది మొత్తము బడ్జెట్ వచ్చేసి 2,45,000, రౌండ్ ఫిగర్స్ చెప్తాను, 2,45,000 మీది, మాది 2,36,000. అందులో మీ 2,45,000లో 1,18,000 జీతాలు పెన్షన్లు అయిపోయింది. మాది 1,03,000 జీతాలు పెన్షన్లు అయిపోయింది. అంటే మీ దగ్గర గ్యాప్ ఎంత ఉంది? మీకు 1,08,000 కోట్లు మీ దగ్గర గ్యాప్ ఉంది, మా దగ్గర 1,09,000 కోట్లు గ్యాప్ ఉంది. 2,000 ఉంది తేడా. మళ్ళీ 2,000 కదా తేడా ఉండేది. ఆ 2,000లో మీరు ఒక పెన్షన్లు పెంపుదల తప్ప ఫస్ట్ సంవత్సరం ఏం చేసినారు అని. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? మేము చేసినవి జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, పంటల బీమా, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు, మత్స్యకార భరోసా, 0 వడ్డీ, పెన్షన్ కానుక, చేయూత, ఆసర, నేతన్న నేస్తం, చేదోడు, లా నేస్తం, వాహనమిత్ర, ఆరోగ్యశ్రీ, మరి ఈబీసీ నేస్తం, ఆరోగ్యశ్రీ, కళ్యాణమస్తు, తోడు, జగనన్న గోరుముద్ద, పోషణ, ఇవన్నీ ఏమీ ఇవ్వలేదే మీరు. అంటే ఎక్కడ పోయినట్లు డబ్బులని మేము అడగాల ప్రశ్న. ఎక్కడ పోయిన డబ్బులని? అసలు ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. మరి ఏమనంటే అప్పులు అంటారు. మీ ప్రకారంగా చూస్తే ఒకసారి చూడండి, మీరు 2014 నుంచి 19 సంవత్సరం మీద సంవత్సరం ఏ శాతం అప్పులు చేసినారు? 22% చేసినారు. మేము సంవత్సరం మీద సంవత్సరం 13% చేసినది. మాది పెద్ద తప్పు అంటారు, మీది ఒప్పు అంటారు. అంటే సామాన్య మానవునికి అర్థమయ్యేదానికి 2014 నుంచి 19 మీ ప్రభుత్వంలో ప్రతి ₹1,00,000 మీరు ప్రతి సంవత్సరం 22,000, అంటే లక్షకు 22,000, 100కు ₹22 మీరు అప్పు చేసినారు ప్రతి సంవత్సరం. అంటే ఒక సంవత్సరము 100కు 22, వచ్చే సంవత్సరం 122 మీద మళ్ళీ 24, అట్లా మీరు సంవత్సరం మీద సంవత్సరం ₹22 చేసినారు. మేము 13 చేసిండేది. మాది పెద్ద తప్పంట్రీ. అప్పే చేయలేదు మీరు అన్నట్లు చెప్తిరి. ఇవన్నీ చూడండి ఏం చేసినారు ఈ డబ్బులంతా. మీరు జూన్ 24 మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానే జూన్ 24 6,000 కోట్లు అప్పు చేస్తారు, జూలై 24 10,000 కోట్లు అప్పు చేస్తారు, ఆగస్టు 24 3,000 కోట్లు అప్పు చేస్తారు, సెప్టెంబర్ 24 4,000 కోట్లు అప్పు చేస్తారు, అక్టోబర్ 24 6,000 కోట్లు అప్పు చేస్తారు, నవంబర్ 24 4,000 కోట్లు అప్పు చేస్తారు, డిసెంబర్లో ఎప్పుడు లేని విధంగా 9,237, అంటే ఒకసారి 10,000 ఒకసారి 9,200, చరిత్రలోనే ఎప్పుడు లేవు మీరు తప్ప. మళ్ళీ ఫిబ్రవరిలో 7,000 కోట్లు అప్పు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఫిబ్రవరి మళ్ళీ 5,820 కోట్లు చేస్తారు. మళ్ళీ మార్చిలో 3,600 కోట్లు చేస్తారు. మళ్ళీ మార్చిలో ఇంకోసారి 4,548 కోట్లు చేస్తారు. ఏప్రిల్లో ఈ సంవత్సరం 5,750 కోట్లు చేస్తారు. మేలో 6,822 కోట్లు చేస్తారు. జూన్లో 7,000 కోట్లు చేస్తారు. జూలైలో మళ్ళీ జూన్లో 10వ తారీఖు, అంటే జూన్ 3వ తారీఖు 7,000, జూన్ 10వ తారీఖు వారానికే మళ్ళీ 7,000 చేస్తారు. అప్పు 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 అంటారు. అంటే ఇప్పుడు మాకు అర్థం కాని ఏమంటే, ఇప్పుడు ఎందుకు మా మీద దేశద్రోహము అంటే, మీరు చేసిన అప్పులు ఎందుకు చేస్తున్నారని చెప్పి అడుగునందుక మా మీద దేశద్రోహం? లేదా మీరు 2024 ఎన్నికల ముందర శ్రీలంక అని చెప్పి 14 లక్షల